రైట్ ఇక మిగతా అప్డేట్ చూస్తే జానీ మాస్టర్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చెంచల్గూడ జైలు నుంచి జానీ మాస్టర్ను కస్టడీలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక 4 రోజులు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. జానీ మాస్టర్పై థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని కోర్టు ఆదేశించింది. న్యాయవాది సమక్షంలో విచారించాలని కూడా కోర్టు సూచించింది. జానీ మాస్టర్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చెంచల్గూడ జైలు నుంచి జానీ మాస్టర్ను కస్టడీలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. 4 రోజులు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. జానీ మాస్టర్పై థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని కోర్టు ఆదేశించినట్లు సమాచారం. న్యాయవాది సమక్షంలో విచారించాలని కూడా కోర్టు సూచించింది. మరిన్ని వివరాలని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, 4 రోజుల కస్టడీకి కూడా పోలీసులకు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం జానీ మాస్టర్ పోలీస్ కస్టడీలో ఉన్నారు. అయితే న్యాయవాది సమక్షంలో కూడా ఎంక్వైరీ చేయాలంటూ కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలేంటి? థ్యాంక్ యూ చందు. జానీ మాస్టర్ కేసులో ప్రస్తుతం ఈ రోజు రంగారెడ్డి జిల్లా కోర్టు జానీ మాస్టర్ కస్టడీకి అయితే అనుమతించింది. ముఖ్యంగా పోలీసులు 4 రోజులు కస్టడీ కోర్టు కూడా పిటిషన్ దాఖలు చేయడంతో ఈ రోజు రంగారెడ్డి జిల్లా కోర్టు 4 రోజుల కస్టడీ పిటిషన్ అయితే ఏదైతే పాస్ చేయడం జరిగింది. ప్రస్తుతం చంచల్గఢ్ జైలు నుంచి నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ అయితే కస్టడీలోకి తీసుకెళ్లడం జరిగింది. ఈ నెల 28వ తారీఖు సాయంత్రం 4:30 గంటల వరకు కూడా కస్టడీకు అనుమతించింది. ప్రస్తుతం జానీ మాస్టర్ పై ఎటువంటి థర్డ్ డిగ్రీ కూడా ఉపయోగించకూడదంటూ కూడా కోర్టు ఒక షరతు అయితే పెట్టింది. అలాగే మరొక పక్క జానీ మాస్టర్ న్యాయవాది ముందే ఏదైతే ఈ విచారణ జరగాలంటూ కూడా కోర్టు అయితే ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం జానీ మాస్టర్ ని ఏదైతే చంచల్గూడ జైలు నుంచి నేరుగా నార్సింగ్ పిఎస్ అయితే తరలించారు. ఈ 28వ తారీఖు వరకు కూడా నార్సింగ్ పిఎస్ లోనే విచారణకు అయితే హాజరవుతారు. ముఖ్యంగా ఏదైతే తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు కూడా 14 రోజులు రిమాండ్ అయితే విధించింది. ముఖ్యంగా రిమాండ్ విధించిన తర్వాత తనను విచారించాలంటూ కూడా 4 రోజులు కస్టడీ పిటిషన్ కోర్టు కూడా రంగారెడ్డి జిల్లా కోర్టులో అయితే పోలీసులు అయితే ఆ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ రోజు కోర్టు అయితే అనుమతించింది. ప్రస్తుతం ఏదైతే నార్సింగ్ పిఎస్ లో అయితే జానీ మాస్టర్ అయితే ఉన్నారు, ఈ 4 రోజుల పాటు కూడా తనకు అలాగే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కు సంబంధించిన లైంగిక వేధింపులకు సంబంధించి వివరాలు అయితే సేకరించే అవకాశం అయితే ఉంది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.